ఇక ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాంతో పాటు పలువురు నాయకులు ఆరోపించారు. ముఖ్యంగా ఇటీవల తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఎక్కడ వర్షాలు పడకపోతున్న సందర్భంలో అక్కడ కాళేశ్వరం వద్ద పెద్ద ఎత్తున నీళ్లు వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకపోవడం అనేది అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్నేపల్లి నుంచి నీటిని విడుదల చేసి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, అట్లాగే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నింపేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అక్కడ కన్నేపల్లి వద్ద అట్లాగే మేడిగడ్డ వద్ద పెద్ద ఎత్తున లక్షలాది క్యూసెక్ల నీళ్లు గోదావరి నది ప్రవహించి వెళుతున్నా కూడా అటు సముద్రంలోకి వెళ్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్నటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి, కక్షపూరితమైనటువంటి వ్యవహారంతో వ్యవహరిస్తున్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే నీటిని విడుదల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లిలో ఈరోజు సహకార సంఘానికి సంబంధించిన భవనాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పి ఆయన కోరారు. ముఖ్యంగా రైతులు ఎరువుల కొరతతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే స్పందించి రైతులకు అవసరమైనటువంటి ఎరువులన్నీ కూడా ప్రభుత్వం సప్లై చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చినటువంటి కొన్ని ఎరువుల బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కలిసి అక్కడ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా అటు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, అట్లాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కలిసి ఈరోజు జిల్లా కలెక్టరేట్కు వెళ్ళి అక్కడ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా సింగూరు నుంచి నీటి విడుదల విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఘనపూర్ ఆయకట్టుకు ఇప్పటి వరకు కూడా నీటిని విడుదల చేయకపోవడం ఫలితంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా అటు పద్మా దేవేందర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, షేరి సుభాష్ రెడ్డిలు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి మెదక్ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందని, సింగూరులో ఉన్నటువంటి నీటిని విడుదల చేసి తక్షణమే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకుండా, ఇటు సింగూరు ప్రాంతం నుంచి నీటిని విడుదల చేయకుండా మొత్తంగా రైతాంగాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా నాయకులు ఆరోపించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నీటి బ్యాంకు లాంటి ప్రాజెక్ట్ అని, దాని ద్వారా ఇప్పటికే నీటిని నింపి ఈ ప్రాంతానికి నీళ్లు అందించాల్సి ఉండగా ఇప్పటికి కూడా అందించలేకపోవడం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రత్యక్షంగా కనిపిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. తక్షణమే సింగూరు నుంచి నీటిని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. జహీరాబాద్లో ఈరోజు ఒక బాణామతి నెపంతో హత్య జరిగింది. మహమ్మద్ తాజుద్దీన్ అనే ఒక వ్యక్తి గత కొంతకాలంగా అమావాస్య రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ కొంతమందికి ఆయన బాణామతి పేరిట మంత్రాలు చేస్తున్నాడని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన నాజరు, మొహరం అనే వ్యక్తులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వాళ్ళ పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా అక్కడికి వచ్చి మళ్ళీ మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఇద్దరు కలిసి అతన్ని తీసుకువెళ్ళి ఒక మామిడి తోటలో హత్య చేసి అతన్ని పక్కనే ఉన్నటువంటి బావిలో పడివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ నిందితులను కనుగొన్నటువంటి పోలీసులు వాళ్ళని పిలిచి ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. తాజుద్దీన్ని తామే హత్య చేశామని చెప్పడంతో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.